దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి లైవ్ ఉదయకాల ప్రార్థన. ఈ దినం దేవుని వాగ్దానం. వాగ్దానం అనేది మిమ్మల్ని బలపరచుకు మీ కుటుంబాల్లో అంటే ధైర్యాన్ని ఇవ్వటానికి దేవుని మాట, ఒక రేమ వాక్. అందుకని దేవుడు మనతో మాట్లాడితే ఎంత ధైర్యం అండి. పొద్దున లేవగానే ఎలా ఉన్నారని ఎందుకు పలకరిస్తున్నాను తెలుసా? మిమ్మల్ని అడిగేవారు ఉన్నారో లేరు, పట్టించుకునేవారు ఉన్నారో లేరు. మీకు ఒకవేళ బాగున్నారా అని, ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నావు నాన్న అని అడిగేవారు లేకపోయినా ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను పలకరిస్తుంది. దేవుని ప్రేమ నీ దగ్గరకు వస్తుంది. దేవుని ప్రేమ నిన్ను దర్శిస్తుంది. అంతకంటే ఏంటి నీకు కావాల్సి? ఆయన నీకుండగా ఇంకేం కావాలి చెప్పు? అంత బలమైన దేవుడు నీకుండగా ఏ విషయంలో కృంగిపోవద్దు, భయపడద్దు. దేవుని పక్షమై ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. నీ కష్టకాలం, దుఃఖ సమయంలో ఏదున్నా ఆయన విడిపిస్తాడు. రెండవదిగా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, మరి రక్షణ లేని బిడ్డలకి యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని ఇస్తే నిత్య జీవం పరలోకంతో పాటు ఆయన కృప మెండుగా నీపై ఉండబోతుంది. ఈరోజు ఒక్క వాగ్దానం చదువుకుందామా? నేను చదువుతాను, నాతో కలిసి వాగ్దానం చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకట, పైకి. ఎవరు? దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని మాట కొరకు ఎదురు చూసి, ప్రభువు మీద ఆధారపడేవాళ్ళు దేవుని ఎదురు వాళ్ళు పైకి తీసుకెళ్తాడు దేవుడు, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా. అంటే పైకి ఉన్నతమైన స్థానం. పైకి అంటే ఉన్నత స్థానం అన్నమాట. దేవుని కొరకు ఎదురు చూసే, దేవుని బలమును, దేవుని శక్తిని, దేవుని ఆరోగ్యమును పొందటమే కాక ఆయన పైకి అంటే ఉన్నతమైన స్థానం. వింటున్నారా? నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే చాలు. ఆయన మాట కొరకు ఎవరైనా నీకు సాయం చేసినా చేయకపోయినా, ఎవరు నీకు మాట ఇచ్చి తప్పిపోయినా, ఒకవేళ ఎవరు నిన్ను కాదన్నా, దేవుని మాట కొరకు ఎదురుచు. ఆయన కొరకు నూతన బలం పొంది ఏమంటున్నావు? దేవుడు నీకు నూతన బలం ఇచ్చి, అంటే నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్ళేదాన్ని, నీకు నూతనమైన బలాన్ని ఇస్తాడు ఆయన. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానట్ల, నిన్ను దీవిస్తానట్ల. నా కొరకు ఎదురుచూ, నా మాట కొరకు ఆశపెట్టు, నా మీద, నా వైపు చూడు, నీ గురి అని దేవుడు మాట్లాడు. ధైర్యం తెచ్చుకో, నూతన బలం పొంది ఉన్నత స్థానంకి వెళ్ళేదాం. ఈరోజు వాగ్దానం అర్థమైందా? ఆ మాట చొప్పున నీకు జరుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ మాట వారికి నెరవేర్చబడి మేమంతా నీ కొరకు ఎదురు చూడాలి. నీ రక్షణ, నీవిచ్చే ఆరోగ్యం, నీవిచ్చే బలము, నీవిచ్చే క్షేమం, నీవిచ్చే కృప, నీవిచ్చే ఆత్మీయత, నీవిచ్చే ధైర్యాన్ని మేము పొందుకోవాలి. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక, మానసిక ప్రతి పోరాటంలో అణిచివేయబడి నూతన కృపతో నింపండి, నూతన దీవెనలు ఇవ్వండి, నూతన ఆరోగ్యాలతో నింపండి. పడిపోయిన ఆత్మీయ జీవితం తిరిగి కట్టండి, కోల్పోయినవన్నీ తిరిగి పొందే కృపేయండి. అప్పులు, ఆర్థిక, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు, వాయుమండల శక్తుల ప్రభావాల నుంచి నీ బిడ్డలను విడిపించి ప్రతి సేవకుల్ని బాగు చేయండి. ఏ సేవకులైనా సిక్కున్నారో, మంచాల మీద ఉన్నారో వారిని స్వస్థపరిచి అద్భుతమైన విడుదలనిచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, ఎవరెవరి ఇళ్లలో ఏ శోధనను తొలగిపోయి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న వారిని బ్లెస్ చేస్తూ నూతన బలం పొంది పైకి ఎదుగుటకు వారికి సహాయం చేసి తోడై ఉండమని. అయ్యా, ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ మా క్రైస్తవ సంఘాల్లో, సమాజంలో రైజ్ కావాలి, నీ రాజ్యం కట్టబడాలి. అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొద్దున సాయంత్రం లైవ్ చూడండి. మరి 50 దినాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో 14వ సంవత్సరం 50 దినాల ఉపవాస ప్రార్థన పండుగ. అందరూ సిద్ధపడండి. ప్రారంభ దినం నుంచి అక్టోబర్ 15 ముగింపు సభ. మనందరం ప్రార్థన, ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అందరి జీవితాల్లో అద్భుతమైన రక్షణ, విడుదల కార్యాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే యూత్, గర్ల్స్, బాయ్స్ పిలుపు దేవుని పిలుపు కలిగి నిర్లక్ష్యం చేయకండి. 1 year తెలుగు మీడియం బెల్లంపల్లిలో చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కావాలంటే కల్వరి ప్రామిస్ ల్యాండ్ సిద్ధపడండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ప్రైజ్.